ఒకవాడు ఇప్పుడు డింపి అలా పోతారే అలా పోతున్నారే అలా పోతున్నారా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. నా చేతిలో ఉంది అతి చిన్న ఎయిర్ పిల్లో, నా దగ్గర ఉంది మీడియం సైజ్ పిల్లో, నా దగ్గర ఉంది 40x40 కవర్. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం తయారు చేయబోతున్నాం అంటే బిగ్గెస్ట్ ఎవర్ ఎయిర్ పిల్లో. సో దానికోసం మీ చేతిలో ఉన్న 40x40 ఫీట్ సైజ్ ఉండే ఒక వానకాయ అనేది తీసుకొచ్చినాము. దీన్ని యూజ్ చేసి అంతేకాకుండా దీన్ని అతకబెట్టి ఇక్కడ మీరు చూస్తారు పిల్లో ఒకసారి ఇదే విధంగా ఉండే ఒక బిగ్గెస్ట్ ఎవర్ ఎయిర్ పిల్లో అయితే తయారు చేయబోతున్నాం. ఆ తర్వాత దాంట్లో అయితే ఆడబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. రెయిన్ కవర్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది అంటే 3 సైడ్లు ప్యాక్ చేసి వస్తుంది. ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది కాబట్టి దాన్ని కొద్దిగా క్లోజ్ చేసుకొని ఎయిర్ కొట్టినాం. ఎయిర్ కొట్టగానే వచ్చేసి మనకి ఎయిర్ పిల్లోలా అయితే రెడీ కావడం జరిగింది. బట్ వానకాయదం వచ్చేసి ఏ విధంగా ఉంటుంది అంటే అది ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ 40x40 ఫీట్స్ వానకాయదాన్ని మొత్తం పరుచుకుందాం. ఆ తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి టేప్తో అతకబెట్టుకుంటూ దాన్ని పిల్లో షేప్లోకి అయితే కన్వర్ట్ చేద్దాము. సో ఫటాఫట్ ఆ పని అయితే ఫస్ట్ చేద్దాం. మన 40x40 ఫీట్స్ పరదని మీరు ఇక్కడ బ్యాక్ సైడ్లో చూడవచ్చు. మొత్తం మలిచినాము. ఇంతకుముందుకు మీకు నేను చిన్న ఎయిర్ పిల్లోని చూపెట్టినా కదా. సో ఈ ఎయిర్ పిల్లో వచ్చేసి బిగ్గెస్ట్ ఎవర్ది, ఇంత పెద్ద సైజులో అయితే ఉండబోతుంది. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే గాలి వెళ్ళిపోకుండా మొత్తం దీనికి టేప్ అయితే వేస్తున్నా. నేను చెప్పిన కదా మీకు బిగ్గెస్ట్ ఎవర్ పిల్లో తయారు చేయాలంటే మనం 3 సైడ్లు దీన్ని ప్యాక్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఒక సైడ్ అయితే ప్యాక్ అయిపోయింది. ఇంకో 2 సైడ్లు మిగిలింది. ఒకటి పెద్దది, అంతేకాకుండా ఇంకోటి ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో గాలి నింపిన తర్వాత ప్యాక్ అయితే చేద్దాము. సో ఇప్పుడు పెద్ద సైడ్ని అయితే ప్యాక్ చేస్తున్నాం. సైడ్స్ అయితే గైస్ కంప్లీట్గా ప్యాక్ అయిపోయింది. ఒక సైడ్ ఇప్పుడు నేను ఏ సైడ్ అవుతున్నానో అక్కడ మనము మళ్ళీ తర్వాత దీంట్లో గాలి నింపిన తర్వాత అయితే టేప్ వేసుకున్నాము. సో ఇప్పుడు నేను ఒక్కసారి దీని పైనుంచి జరిగినా అనుకో ఇది మొత్తం గాలితో నిండుతుంది. జరుగుతున్నా 1 2 3 లోపలికి వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు మొత్తం రిసౌండ్ అవుతుంది. కొంచెం పెద్ద అయ్యో. సో లోపలికి వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు వచ్చేసి ఎంత పెద్దగా ఉందో. అండర్ గ్రౌండ్ టనల్ అంటారు చూడు, మనం సొరంగంలో పోయినాం కదా, పాడవాడ సొరంగం అంత పెద్ద అయితే గాయస్ ఇది అయింది. ఎట్టుదా లోపలికి రాబుద్ది అవుతుంది కానీ పక్కన పడితే ఏమని భయం అవుతుంది. కింద మనది గ్రౌండ్ లెవెల్ లేదు కదా, అన్ని చెట్లు అవుతున్నాయి. ఒకవేళ దీంతో ఎగురితే మొత్తం పొక్కలు పడతాయన్న పర్పస్లో అయిపోతున్నాము. కాకపోతే మస్తు అనిపిస్తుంది. యాక్చువల్గా ఏమనుకున్నాం అంటే దీంట్లో గాలి నింపనీకి మన దగ్గర ఒక కూలర్ అయితే ఉంది. కూలర్ని యూజ్ చేసి నింపుదాం అనుకున్నాము. కాకపోతే నాకు తెలిసి అంత అవసరమే లేదు. ఆటోమేటిక్గా ఇది న్యాచురల్ గాలితో నిండిపోతుంది. మొత్తం గరం వస్తుంది, ఇలాగే గరం చెకత్తుంది. మనకు న్యాచురల్గా వచ్చే గాలితో ఇది మొత్తం నిండుతుంది. కాకపోతే ఏం ప్రాబ్లం అవుతుంది అంటే నిండగానే మళ్ళీ వెంటనే వెళ్ళిపోతుంది. సగం కంటే ఎక్కువ ప్యాక్ చేసినాము. ఇప్పుడు కూలర్ పెట్టి మ్యాక్సిమం నింపుదాము. ఆ తర్వాత మొత్తం ప్యాక్ చేద్దాం. కొద్దిగా తుంచుకొని బ్లోవర్ కొడదాం. కూలర్తో నింపే కాడికి అయితే నింపినాం గాయస్. ఇప్పుడు వచ్చేసి అది ఓపెన్ అవ్వడం వల్ల కంటిన్యూస్గా గాలి బయట పోతుందని చెప్పినా కదా.
బ్లోవర్తో అయితే నింపుతున్నాం. ఇక ఒక 1 hour 2 hours పడుతుండొచ్చు. మొత్తం నిండా నింపి ఇక్కడ కూడా టేప్ వేసేద్దాం. ఇక మొత్తం మీద అయితే మొత్తం పట్టుకున్న కొద్ది నన్నే లేపుకోబోతుంది పైకి. ఇవరాక గాలి తక్కువ ఉన్నప్పుడేమో కిందికుండే, గాలి కొంచెం కొంచెం అలా నింపినా కొద్ది నన్ను మీదికి లేవట్టుకోవద్దు, ఆడిపోయింది అది. ఇది ఎట్లుందంటే నేను హెలికాప్టర్ కింద లేవాడితే ఇట్లా ఎట్లుంటుంది కిందికి గట్లే అనిపిస్తుంది. నేను ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సక్సెస్ అయింది. ఇట్లకెళ్ళి రోడ్డు పండు వేయడం వాళ్ళు అందరూ చూసుకుంటూ బెదురుతారు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ గట్టిగా గాలి వచ్చింది అనుకో ఆన్ ది స్పాట్ ఏం చేయాలి ఎగిరి పీకుతుంది. మా చేతిలో కూడా ఆగదు అది. దగ్గర దగ్గర ఒక 40 minutes నుంచి నింపుతూనే ఉన్నాము. ఫస్ట్ ఏర్పడలేదు నిండుతుందో లేదో అనుకున్నాము. కాకపోతే ఉబ్బుతా ఉంది మెల్లగా మెల్లగా నిండుతుంది గాలి. ఇంత గట్టిగా పట్టుకుని అవుతలేదు, లేకపోతుంది. అమ్మో ఆగుతలేదు, గాలికి కొట్టుకపోతున్నాయి, ఎగిరెత్తున్నాను. రమ్మని మరి బంద్ రారి పట్టుకోర్రా ఎక్కపోతున్నా. గోవర్ధనగిరి లావాడుతున్నావు. గోవర్ధనకి అమ్మో శ్రీకృష్ణుడు చికెన్లతో లేపిండి కదా, ఇగో నేను కూడా గంతే. చక్కగా లేతుందిరా, పోతుందేటో. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గాయస్ బిస్కెట్ అయితే అయింది. బిస్కెట్ ఎట్లా అయిందంటే మీరు చూడవచ్చు, మొత్తం అయితే ఊడిపోయింది. యాక్చువల్ ఏమైందంటే ఈ జింగిడి ఆడు నన్ను లావాడుతాండి ఎత్తేస్తాడు, లోపల ప్రెషర్ అటు ఇటు అయినట్టున్నది, మొత్తం ఊసిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ టేప్ మొత్తం మళ్ళీ తీద్దాం, మళ్ళీ వేద్దాం. దగ్గర దగ్గర గాయస్ 4 నుంచి 5 గంటలు కష్టపడ్డ తర్వాత మేము తయారు చేసిన ఎయిర్ పిల్లోని మీరు చూడవచ్చు. ఘోరంగా అంటే ఘోరంగా తయారైంది. దీంట్లో మేము నింపిన గాలి వచ్చేసి టైం టు టైం లైట్ వెయిట్ కావడం వల్ల ఈజీగా ఎత్తుంది. ఇది ఇంకా మొత్తం ఎట్లా ఎత్తుంది అంటే హాట్ ఎయిర్ బెలూన్ లెక్క ఎగిరిపోతుంది గాలిలోకి. ఇంత పెద్ద ఐటమ్ నేను ఒక్కనే లేపుతా. చక్కగా అయినా నెలది చక్కగా అయినా లేపురే లేపురే చక్కగా పక్క పక్కకే రోడ్ ఉంది కదా, రోడ్ మీకే ఇవ్వాలి పోయినా సరే దీన్ని చూసి మొత్తం షాక్ అవుతురా, ఇదేం దబ్బా అని చెప్పేసి. కంట్రోల్ అయితే మొత్తం లేపుక పీక్తుంది ఎక్కడ అక్కడ. ఎండ రాకుంటేనేమో పైనకు లేస్తలేదు, ఎండ వచ్చిందనుకో అవలీలా ఎగిరిపోతుంది. గాలి వేడైనా కొద్ది పైనకు లేస్తుంది ఈజీగా. చెప్పు మంచిగా పెద్దవాడు గాలికి ఇంతకుముందుకు అటు ఇటు ఎగిరింది కదా, ఏమైందంటే కొన్ని పొక్కలు పడ్డాయి. సో దానివల్ల గాలి ఆగుతలేదు మళ్ళీ వచ్చినా కానీ. ఆడ పొక్క పడ్డా ఒకట మీద ఒకటి ఉన్నది. గాలి ఉడకొచ్చు మొత్తం స్పీడ్లో. చిన్న చిన్న పొక్కలు పడ్డాయి కదా, మొత్తం కూడా దాన్ని రిపేర్ అయితే చేసినాము. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేస్తున్నాం దీన్ని. ఎక్స్ట్రీమ్ టెస్ట్ ఎట్లా అంటే లావట్టుకొని ఉరుకుదాం రా ఎటన్నో ఎక్కువసారినా నా దగ్గర మొత్తం ఉన్న మూలకు దానికి తాడైతే కట్టినా. మీరు లావట్టుకుని ఉరికి రావాలి, అటు రుక్తా
దాని కింద ఉంటే ఏర్పడతలేదు కానీ చాలా అంటే చాలా పెద్ద సైజులో తయారైంది ఇది. మీకు దీని చుట్టుపక్కల ఏర్పడుతుందో లేదో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల మొత్తం ఇట్లా ఆవిరి ఉంటుంది కదా, ఆవిరి పోతుంది దాని పైనకి. సో మొత్తానికి గైస్ మేము తయారు చేసిన వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎవర్ పిల్లో వచ్చేసి బ్యాక్ సైడ్లో మీరు కూడా ఏ విధంగా ఎగిరిపోతుందో. వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పిల్లోని యూజ్ చేసి ఏం ఎక్స్పెరిమెంట్ చేయమంటారో కామెంట్ అయితే వేయండి. అట్నే ఉండ్రి. ఇప్పుడైతే నేను కార్తో గుద్దనికి పోతున్నా. కార్తో గుద్దిన తర్వాత గాయస్ నెక్స్ట్ లెవెల్ అయితే ఎగిరిపోతున్నా. పెద్ద పొగబడ ఇప్పుడు డింపి అలా పోతారే, అలా పోందారే, అలా పోందారా. ఒక్క నిమిషమా, దీని టీ షర్ట్ రెడ్ కలర్ బ్లూ అజ్జా వేరే కలర్లు ఏమవుతున్నావు ఇలా ఎక్స్పెరిమెంట్ వచ్చేస్తే బయట నుంచి అది చూస్తే ఎంత చిన్నగా కనబడ్డది, అదే లోపలికి వచ్చి చూస్తే మీరు చూడొచ్చు చివరి పిల్ల ఎంత పెద్దగా ఉందో. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల మొత్తం ఫుటో ఎంత మీకు బ్లూ కలర్ అనిపిస్తుంది కావచ్చు, కళ్ళు చక్కగా ఏర్పడతలేవు. ఇంకా కెల్విన్ తక్కువైంది. మొత్తం పడుతుంది. కెమెరాకి ఏర్పడు, కెమెరాకి న్యాచురల్ గా వస్తుంది, పింక్ కనబడుతుంది. మా ఈరోజు ఇంకా మొత్తం ఏదేమైనా ఘోరంగా అంటే ఘోరంగా ఎంజాయ్ చేసినాం. ఇలా ఎట్లా అనిపించిందిరా? మస్తు అనిపిస్తుంది. అంతా ఎట్లా అనిపిస్తుంది అంటే ఫుటేజ్లో కలర్ గ్రేడింగ్స్ అక్కడ కానట్టు అనిపిస్తుంది. ఇలా చూస్తున్నది కనబడుతుర్రా అందరూ. నల్ల జిడ్డు బయట కూడా చచ్చిపోయేటట్టున్నాం. ఇలా దమ్మొత్తలే పొక్క. కెమెరామెన్ కానీ ఇలానే పని చేయాలి. మొత్తానికి గాయస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ గురించి దగ్గర 8,000 రూపాయలు పెట్టా కవర్ అయితే తీసుకొచ్చినాం, బందా వస్తుంది. కానీ ఇక కింద మొత్తం కట్టెపుల్లలు ఉండడం వల్ల దానికి పొక్కలు అయితే పడాయి అన్నమాట. చిన్న ఖర్చు పెట్టి గాయస్ ఇలాంటి క్రేజీ ఎక్స్పెరిమెంట్లు తీస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి. వీడియోని ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1 మిలియన్కి చాలా క్లోజ్ ఉన్నాం. ఇంకా 2,20,000 సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలి. మనం సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఏదేమైనా గాలితో పరస్కం ఆడద్దు. దెబ్బ తాకినాయి, మోకాలు వాలిపోయింది. ఇగో
ఏదేమైనా గీని షాట్లు అయితే కడగా అటు పడ్డాడు ఇటు విచి విచి తీ అని ఇటు ఇటు పడ్డాడు 2 సార్లు